హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ శ్రీనివాస్ లాగ్స్. ఇవాళ మీకు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చెప్తాను. ఇది బొబ్బరు దోశ అండి. మనకందరికీ తెలిసిందే బొబ్బర్లన్నీ అలసందలతో మనం రకరకాలుగా రెసిపీస్ చేసుకుంటూ ఉంటాం. అలసంద వడలు చేసుకుంటాం, గుగ్గులు చేసుకుంటాం, గుగ్గులు కర్రీ చేసుకుంటాం. ఇదిగోండి ఇవే అలసందలు. వీటితోటి మనం పెసరట్టు ఎలా వేస్తామో అలాగే ఇవి నానబెట్టుకొని నైటు దీనికి కూడా కొంచెం మనం రైస్ వద్దనుకున్నప్పుడు బ్రౌన్ రైస్ కానీ ఏవైనా ఒక రకం మిల్లెట్స్ అంటే మనం ఒక గ్లాస్ కొలత బొబ్బర్లు తీసుకుంటే 1/4 రైస్ కానీ ఇలా ఏవైనా మిల్లెట్స్ కానీ లేకపోతే బ్రౌన్ రైస్ కానీ యాడ్ చేసుకొని శుభ్రం కడిగి నైట్ ఇలా నానబెట్టేసుకోవాలి. అంత ప్రాసెస్ అంతా పెసరట్టులాగేనండి. కాకపోతే ఇది మనకి మంచి ప్రోటీను ఫైబరు మనకి చాలా ఆరోగ్యానికి, ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి చాలా మంచిదని అంటున్నారు. అందుకే మనం ఉపవాసం రోజుల్లో కూడా ఈ గుగ్గుర్లు దేవునికి పెట్టి మనం కూడా తింటూ ఉంటాం అనమాట. కావాల్సినంత ప్రోటీన్ ఫైబర్ మనకు అందుతుందని. ఇంకా మార్నింగ్ లేసి శుభ్రం కడిగేసి కొద్దిగా అల్లము పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకొని కడుక్కొని ఇలా మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకోవడమే. అంతా ప్రాసెస్ అంతా పెసరట్టులాగే, కానీ పెసరట్టు కంటే రుచి చాలా బాగుంటుంది. పెసరట్టు కంటే నాకు ఇది బాగా నచ్చిందండి. మా ఇంట్లో వాళ్ళందరూ కూడా బాగున్నాయి, చాలా రుచిగా ఉన్నాయి అని అంటున్నారు. సాఫ్ట్నెస్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. అలా అని ఇది ఇరిగిపోకుండా మామూలుగా మన నార్మల్ రైస్ దోశ ఎలా ఉందో అలాగే ఉంటుందన్నమాట. అందరూ ఒకసారి ట్రై చేసుకోండి. ఇదిగోండి మిక్సీ పట్టేసినాక కొద్దిగా సాల్ట్, దీనికి వంట సోడా అవసరం లేదు. ఇంకా ప్యాన్కు ఆయిల్ పోసేసి దోశ వేసేసుకోవడమే. ఈ దోశలోకి మనము ఏ చట్నీ వేసుకున్నా కూడా రుచిగానే ఉంది. మేము ఈ మధ్య 3-4 టైమ్స్ వేసాము. ఒక్కసారి మీకు షేర్ చేద్దామని ఈరోజు నేను షేర్ చేస్తున్నాను అనమాట. ఒకప్పుడు దోశ అంటే ఓన్లీ బియ్యంతో వేస్తుందే దోశ. ఇప్పుడు అన్ని రకాల పప్పు దినుసులతో కూడా దోశలు వేస్తున్నారు. ఈ అలసందలతో అంటే బొబ్బర్లతో వేసిన దోశ మాత్రం చాలా బాగుందండి. అందరూ రకరకాలు నేను చూస్తూ ఉంటాను. ఇది మాత్రం నాకు బాగా నచ్చింది. ఇది మా రెండో అన్నయ్య నాకు చెప్పాడనమాట, బాగుంది వేసుకోండి అంటే మేము కూడా ట్రై చేసాము. అందుకు మీకు కూడా షేర్ చేస్తున్నా. ఇదిగోండి ఎంత ఎర్రగా మంచిగా క్రిస్పీగా ఉంటున్నాయి. సాఫ్ట్నెస్ తోటి మనము ఏ చట్నీతో తిన్నా కూడా బాగుంటాయి. మేము ఒకసారి ఎర్రకారంతో, ఒకసారి గ్రౌండ్నట్ చట్నీతో, ఒకసారి ఇలా అల్లం చట్నీ ఉంటుంది కదా, అలా తింటూ ఉంటాము. అదే ఈరోజు మీకు షేర్ చేద్దామనేసి చేస్తున్నా. ఇప్పుడు డాక్టర్స్ అంతా కూడా ప్యూర్ వైట్ రైస్ మానేసి బ్రౌన్ రైస్ కానీ ఇలా మిల్లెట్స్ కానీ లేకపోతే ఏవైనా కూడా మనకి కావాల్సినంత ప్రోటీను ఫైబర్ ఉండే విధంగా ఆహారంలో చూసుకోమంటున్నారు. కాబట్టి ఇలా ప్రోటీన్ దోశ ఇది మంచిగా, ఇందులో కావాల్సినంత ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది అని చెప్తున్నారు. సో ఇది ఒకసారి అందరూ ట్రై చేసుకోండి. ఇలా ఏ రకం చట్నీతో వేస్ట్ చేసుకున్నా కూడా మనకి రుచి బాగున్నాయండి. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఇదిగోండి చాలా సాఫ్ట్గా ఉన్నాయి. అలాగే మనం కొంచెము వాటర్ చల్లి చేసుకుంటే క్రిస్పీగా కూడా వస్తున్నాయి అన్నమాట. నేను 2 రకాల చట్నీలతో కూడా తినేసి మీకు టేస్ట్ చూసి చెప్తున్నాను. తప్పకుండా అందరు ట్రై చేసుకోండి.